భలే ఉన్నాడే టీం వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం ఒక మంచి గేమ్ ఒకటి అరేంజ్ చేశాను. మీ అందరికి వెనక ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీ అందరు ఒక నలుగురు బాయ్స్ ని పిలుస్తాను నేను ఇప్పుడు. ఆ ఐటమ్స్ అన్ని మీ ఎదురుగా ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ ఐటమ్స్ ఎక్కడ ఏ ప్లేస్ లో ఆ ఐటమ్స్ సెట్ అయ్యిద్దో కరెక్ట్ గా అరేంజ్ చేయాలి. అతను రెడీ చేశాక మా భలే ఉన్నాడే టీం వాళ్ళని చూసి అబ్బా భలే ఉన్నాడే అని అంటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? ఆ 4 బాయ్స్ మన యాదమరాజు, నరేష్, సందీప్, చాణిక్య రండి. నేను విజిలేయగానే మీరు మీ ఎదురుగా ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమే తీసుకొని వాళ్ళని రెడీ చేయాలి. కానీ ఈ టేబుల్ మీద ఉన్న అన్ని ఐటమ్స్ ని యూజ్ చేయాలి. ఎవరైతే ముందుగా అందంగా రెడీ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఓకేనా? నేను విజిలేస్తాను. 3 minutes టైం. ఓకేనా? ఇంకా స్టాప్ స్టాప్ స్టాప్. ఒక్క నిమిషం ముందు అందరి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఒక్క నిమిషం ఫస్ట్ ఇట్ నుంచి చూద్దాం. ఇది రంగం అనే ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు పాలిటిక్స్ లో గెలవడానికి ఒక కన్నెపిల్లను బలిస్తాడు. ఆ బలిచ్చే కన్నెపిల్లలా ఉన్నాడు. మీరు చేసిన ఒకే ఒక్క మిస్టేక్, ఇటు చేతికి పూలు కట్టడం. దట్ ఈస్ రైట్ వన్. రైట్ వన్, కానీ ఇడికి రాంగ్ వన్. ఆహా, ఒక చిన్న ముత్తైదులాగా ఎంత బాగున్నావురా. బాగున్నాడు, ముద్దుగా ఉన్నాడు. భలే ఉన్నాడే టీం ఉంది, జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఈ లోపు ముందు వరుసగా వెళ్దాం. నువ్వు డ్రామా ఏమైందిరా ఇన్నేంటి పోలేరమ్మ దగ్గర ఇలా ఎగిరి ఎంతో కొంత కాదు, అది కచ్చ స్టైల్ చేయడానికి వెళ్ళాను నేను, అది అయిపోయింది. కానీ భలే రెడీ చేసిందిరా. ఇలా రెడీ చేయడమే బాగుంది యాక్చువల్ గా. అమ్మో, ఇది పక్కా కేపీహెచ్బీనే. యాక్చువల్లీ పుష్ప లాగా రెడీ చేద్దాం అనుకున్నాను, పుష్పం అయ్యాడు అంతే. నువ్వు రష్మిక అయితే అలాగే రెడీ అయ్యేవాళ్ళు. నువ్వు ఇది ఒక ఫోటో తీసుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకో. ఎప్పుడైనా నిద్ర రాకపోతే అది చూడు వచ్చేస్తుంది. నువ్వు పక్కరా. సీమంతం నీకా మీ ఆవిడకారా? సీమంతంలా శోభనంలా ఉందా. నిన్ను అన్ని రకాలుగా రెడీ చేశారు. ఎన్ని ఉంటాయి అన్ని. ఆహా, వంకాయ దండ. ఈ పూలు ఎట్నుంచి ఎట్లాగి పెట్టావమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పరా చంద్రముఖి డైలాగు, పాపిడి పిల్ల. ముందు మా రాస్తారని బ్రదర్ చెప్తారు. అన్న, వీళ్ళ నలుగురులో మీకు భలే ఉన్నాడే అనిపించింది ఎవరు? అందరూ కూడా కరెక్ట్ గా పండగ తయారు గంగిరెద్దులో కళ్ళ గదలు కట్టుకోవడం ఎంత బాగా చేశారంటే చాలా అప్రిషియేట్ చేయాలి నిజంగానే. కానీ అందరూ బాగా చేశారు, కానీ ఎందుకంటే చాలా క్యూట్గా ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ అయితే హైట్ ఓకే, అతను తయారు చేయడం ఇంకా కష్టం కూడా. రాస్తారు అన్నక భలే ఉన్నాడే అనిపించింది నరేష్ గారు. మన డైరెక్టర్ సార్ తినండి కేపీహెచ్బి. నాకు ఒకటే చెప్పు, మనకు ఒకటి పెళ్ళా? ఆల్మోస్ట్ దగ్గరే. ఓహో, అలా కరెక్ట్ అయ్యాడా? మొత్తానికి నిన్ను చూసి భలే ఉన్నాడే అన్నాడయ్యా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ హీరోయిన్ గారు. ఐ లవ్ హిమ్. నరేష్. మూవీ టీం అయితే వాళ్ళు ఓట్లు ఇచ్చేసారు. ఇంద్రజ గారు మీరేమంటారు? మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అంతా ఎవరు లేరు, అందరూ నా ఫేవరెట్సే. కానీ నిజంగానే ఆ డ్రెస్అప్ చేసి అంత నిలబడేసరికి చాలా చాలా ముద్దొచ్చేది మాత్రం నరేష్. చాలా క్యూట్ గా రెడీ చేశారు మృదులా గారు. చాలా చాలా బాగున్నాడు చూడ్డానికి కూడా. నా కొడుకుని రెడీ చేసి నాకు నరేష్ కూడా అదే లెవెల్లో అనిపించాడు. ఇదే హైట్ కాదండి, చిన్న సైజ్ లాఫింగ్ బుద్ధలా ఉన్నాడు. చాలా ముద్దొస్తున్నావు నరేష్ ఈరోజు. నాకు చాలా నచ్చింది. మృదులా గారి సమక్షంలో ఈ రోజు భలే ఉన్నాడే ఎవరంటే నరేష్. మరి ఎలాగో అందరూ మంచిగా తయారయ్యారు కాబట్టి ఒక చిన్న ర్యాంప్ వాక్ మీరు జోడిస్తాం. ఆడోళ్ళకు ఆమడ దూరం చేసేది చీరల బేరం, తెల్లారిత సూది దారం, ఎవ్వారం యమునా తీరం.
పైన పటారం పడి పడి చేస్తాడే అరే తెలియదు లోన లొటారం అన్ని దాచేస్తాడే. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఏదో రకంగా జరిగింది, బట్ వి ఆల్ హ్యాడ్ ఫన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఏంటి వచ్చి వచ్చి ఆది గారి ఇంటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? నీకు దయ్యం పట్టింది. దయ్యమా? అది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా, దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. ఓరి నీకు మనిషి లేకపోతే మాట మృగానికి రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యాన్ని పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజెక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go. అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా. దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికే వచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్నా చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే నాకు. అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. పుట్టులో చేయబడితే పుట్టడానికి నేను చీమన రాక్షసుంది. Horrifying performance.